ఈ చిరుతని చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఈ పులి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ లీపార్డ్ని చూడండి ఎలా ఉందో. దీని తోక చాలా పొడవుగా ఉంది. ఈ సింహాలు రెండు ఆడుకుంటూ ఉన్నాయి. ఈ ఏనుగులు వాకింగ్ చేస్తూ ఉన్నాయి. ఈ తెల్ల నెమలిని చూడండి ఎంత అందంగా ఉందో. దీని పింఛం కూడా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్న బన్నేరుఘట్ట జూ పార్క్ వద్ద ఉన్నాం. ఈ జూ పార్క్ చాలా పెద్దది. ఇక్కడ ఏమేం జంతువులు ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ జూ ప్రతి మంగళవారం క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ మనం సఫారీ చేయాలనుకుంటే సఫారీ టైమింగ్స్ వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. నేను ఇక్కడ జూకి మాత్రమే వెళ్తున్నాను, సఫారీకి వెళ్ళట్లేదు. నేను జూ టికెట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ జూ ఎంట్రీ టికెట్ వచ్చేసి 120 రూపాయలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సఫారీకి ఎంట్రన్స్, రైట్ సైడ్ జూకి ఎంట్రన్స్. ఫైనల్గా మనం జూ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు నడవలేనట్లయితే మీరు అమౌంట్ పే చేసి ఈ బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి పొడవునా ఇలాంటి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో చెట్లనైతే పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నీట్నెస్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మొదటగా చూడబోయే జంతువు జిరాఫీ. ఇక్కడ చూడండి కొంచెం దూరంగా జిరాఫీ అయితే ఉంది. దీని మెడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. ఇక్కడ పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం కూర్చోవడానికి కుర్చీలు కూడా వేశారు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఉదయం 9:30కి వచ్చేయండి. మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ మీరు మధ్యాహ్నం వచ్చినట్లయితే జంతువులు పడుకుని ఉండిపోతాయి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏమేం జంతువులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లోపల చిరుతపులులు ఉంటాయి. మనం ఈ గ్లాస్ నుంచి చిరుతపులులను చూడాలి. ఇక్కడ చూడండి చిరుతపులులు 2 ఉన్నాయి. లోపల కూడా చాలా బాగుంది. నేను చిరుతపులిని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు నీల్గాయ్ అయితే కనిపిస్తుంది. దీనికి మేత వేసినట్టున్నారు, తింటూ ఉంది. ఇక్కడ ఇంకా చాలా నీల్గాయలు ఉన్నాయి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది జూ పార్క్ మ్యాప్. ఇప్పుడు మనం చూడబోయే జంతువు పెద్ద పులి. ఇక్కడ చూడండి ఒక పెద్ద పులిగాడు పడుకున్నాడు. వీడిని చూడండి ఎలా తిరుగుతున్నాడో. వీడు ఏకంగా నిద్రపోతున్నాడు. వీన్ని అప్పటి నుంచి చూస్తున్నాను, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పులిని చూసుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే మనకు ఎలుగుబంటిగాడు కనిపిస్తాడు. వీన్ని చూడండి హాయిగా ఎలా నిద్రపోతున్నాడో. ఇప్పుడు మనం ఎలుగుబంటిని అయితే చూసాం. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకా ఏమేం జంతువులు ఉన్నాయో చూద్దాం. మనం నడిచి అలసిపోతే ఇక్కడ త్రాగడానికి నీరును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకొక జంతువు ఉంది, చూద్దాం రండి. ఇది అడవి కుక్క. ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం దూరంగా చెడి చెప్పుడు లేకుండా పడుకుని ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న పార్కులో చాలా బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పచ్చని చెట్లు ఉండడం వల్ల వాతావరణం కూడా చాలా బాగుంది. ఇదేదో గోల్డెన్ జాకెల్ అంట, చూద్దాం. కానీ ఇది చూడడానికి నక్కలాగా ఉంది. ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు, చూద్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద చెరువులాగా ఉంది, ఇందులోనే బోటింగ్ చేస్తారు.
ఇక్కడ బోటింగ్ కాస్ట్ అయితే ఇచ్చారు. 2 సీటర్ పెడల్ బోట్కి అయితే 200 రూపాయలు, 4 సీటర్ పెడల్ బోట్కి అయితే 400 రూపాయలు, బోయింగ్ బోట్కి అయితే 50 రూపాయలు ప్రతి మనిషికి తీసుకుంటారు. ఇక్కడ చూడండి బోటింగ్ చేయడానికి ఎంతమంది వచ్చారో. మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. బోటింగ్ చేసే ముందు ఈ సూట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి చెరువు మధ్యలో నీళ్లు పైకి ఎలా ఎగురుతున్నాయో చాలా బాగా సెట్ చేశారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఒక చిన్న జలపాతం కనిపిస్తుంది. చూడండి ఈ జలపాతాన్ని రాళ్లతో ఎలా నిర్మించారో. ఈ జలపాతం చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. ఇక్కడ చూడండి నీటి ఏనుగు పడుకుని ఉంది. ఇక్కడ ఇంకొక నీటి ఏనుగు కూడా హాయిగా నీళ్ళలో దొర్లుతూ ఉంది. ఇప్పుడు మనం జింకలను చూద్దాం. ఈ జింకని చూడండి అటు ఇటు చూస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని జింకలున్నాయో. జింకలు హాయిగా పడుకుని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏనుగులను చూద్దాం. ఈ ఏనుగులు మేత తింటూ ఉన్నాయి. ఇక్కడ చూడండి వివిధ రకాల జంతువుల బొమ్మలున్నాయి. ప్రతి బొమ్మకి ఒక తాడు ఉంటుంది. మనం తాడును లాగి జంతువుతో పోటీ పడవచ్చు. నేనైతే పులితో పోటీ పడాలనుకుంటున్నాను. నేను తాడును లాగడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కావట్లేదు. ఇక్కడ కొంతమంది లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అడవికి రాజు సింహం వద్దకైతే వచ్చేసాం. సింహాన్ని చూడండి, అది మనల్నే చూస్తూ ఉంది. చివరికి అది పైకి లేచి తిరుగుతూ ఉంది. చూడండి అది నడుస్తూ ఉంటే రాజసం ఎలా ఉట్టిపడుతుందో. అందుకే సింహాన్ని అడవికి రాజు అని అంటారు. ఇక్కడ ఒక సింహం కాదు, 2 సింహాలున్నాయి. మనం సింహాల్ని చూసాం, ఇప్పుడు లెపర్డ్ని చూద్దాం. ఈ లెపార్డ్ని చూడండి ఎంత నున్నగా బలిష్టంగా ఉందో. ఈ లెపార్డ్ని నేను దగ్గరగా ఎప్పుడూ చూడలేదు, అందుకే దీన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు మనం రెప్టైల్ జోన్కి వెళ్దాం. రెప్టైల్స్ అంటే నేలపై పాకేవి, అంటే పాములు, మొసళ్ళు, తాబేళ్లు లాంటి జీవులు. ఇప్పుడు మనం కింగ్ కోబ్రాని చూద్దాం, అంటే త్రాచుపాము. ఈ త్రాచుపాము చాలా సైలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఇండియన్ కోబ్రాని చూద్దాం, అంటే నాగుపాము. ఇది కొంచెం దూరంగా ఉంది, సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు మనం ర్యాట్ స్నేక్ని చూద్దాం, అంటే జెర్రిపోతుని చూద్దాం. ఇది పడుకుని ఉంది. ఒక చిన్న జెర్రిపోతు పాము పుట్టలో నుంచి తల మాత్రమే బయటికి పెట్టింది, చూడండి. ఇదేదో గ్రీన్ ఇగువానా అంట, చూద్దాం. ఇది చూడడానికి ఒక పెద్ద తొండలాగా అయితే ఉంది. ఇప్పుడు మనం కొండ చిలువని చూద్దాం. ఈ కొండ చిలువను చూడండి, పైన చుట్టుకుని ఉంది. ఇప్పుడు మనం తాబేళ్లను చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని తాబేళ్లు ఉన్నాయో. కొన్ని పడుకుని ఉన్నాయి, కొన్ని తిరుగుతూ ఉన్నాయి.
మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు వివిధ రకాల పక్షులైతే కనిపిస్తాయి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పక్షులను చూద్దాం. ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంట, చూద్దాం. ఇది బ్లూ అండ్ యెల్లో మకావు. ఈ పక్షులు వైట్గా ఉన్నాయి. ఈ పక్షులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఈ అడవి కోళ్ళను చూడండి ఎలా ఉన్నాయో. మన నాటుకోళ్ళతో పోలిస్తే కొంచెం చిన్నవిగా ఉన్నాయి. ఈ పక్షి కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి పక్షిని చూడలేదు. ఈ పక్షి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ చిన్న పక్షులు రెండు ఆడుకుంటూ ఉన్నాయి. ఇది గరియాల మొసలంట, చూద్దాం. ఈ తెల్ల నెమలిని చూడండి ఎంత బాగుందో. నాకు ఈ నెమలి చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొక రకమైన నెమలి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా నెమలిలాగానే ఉంది. ఇప్పుడు మనం మన భారతీయ నెమలిని చూద్దాం. నెమలిని చూడండి ఎలా పడుకుని ఉందో. నెమలి పైకి లేచి కొమ్మ పైకి అయితే ఎక్కేసింది. ఇది లయన్ టైల్డ్ మకావ్ అంట, చూడండి. ఈ చిన్న చిన్న పక్షులను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి మొసలి హాయిగా పడుకుని ఉంది. ఇది ఇంకొక రకమైన మొసలి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వివిధ రకాల పక్షులు ఉన్నాయి, చూడండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు కోతులు కనిపిస్తాయి, చూద్దాం. ఇవి ఒక రకమైన కోతులు. ఇవి ఇంకొక రకమైన కోతులు. ఇక్కడ డైనోసార్ బొమ్మలు కూడా ఉన్నాయి, చూపిస్తా రండి. మనం ఆల్మోస్ట్ అన్ని జంతువులను చూసేసాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇక్కడ అక్వేరియంలో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. ఈ పార్క్కి మనం వెళ్ళాలనుకుంటే 50 రూపాయలు ఇచ్చే టికెట్ అయితే తీసుకోవాలి. నేను ఈ పార్క్కి వెళ్ళలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.